నేను ఇక్కడికి పిలిచినందుకు నేను చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అండి. సూర్యనారాయణ గారికి చాలా పెద్ద థ్యాంక్స్ అండ్ అలాగే మొత్తం ఫ్యామిలీకి చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా కంగ్రాచులేషన్స్ మీకు కిసాన్ ఫ్యాషన్ మాల్ ఓపెనింగ్ కి. ఇది ఒక బ్యూటిఫుల్ వన్ స్టాప్ డెస్టినేషన్ అండ్ ఇక్కడ మీకు ఏం కావాలంటే మీకు దొరుకుతుంది. మీ అందరు ఫ్యామిలీ మెంబర్స్ కి, చిన్న పిల్లలకి, ఓల్డ్ వాళ్ళకి, అందరికి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కి ఇక్కడ మీకు ఒక మంచి ఆప్షన్. అలాగే ఒక ఇంపార్టెంట్ ఒకేషన్స్ కి మీకు సెలబ్రేషన్ లో కిసాన్ ఫ్యాషన్ మాల్ డెఫినెట్ గా ఒక ఇంపార్టెంట్ పార్ట్. అలాగే సార్ ఇందాక చెప్పారు అతిథి దేవో భవ అని. మన మన ట్రెడిషన్ లో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి. అండ్ అలాగే ఐ థింక్ కిసాన్ ఫ్యాషన్ మాల్ మీ అందరికి కస్టమర్స్ కి అలాగే ట్రీట్ చేస్తారు, మీ అందరికి అలాగే వెల్కమ్ చేస్తారు. సో నేను చాలా చాలా హ్యాపీ రోజు ఇక్కడ ఇది పార్ట్ ఆఫ్ ది ఓపెనింగ్ అండ్ మీరు ఇంకా సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇంకా ఓపెన్ చేయాలి మీరు చేయండి ఆల్ ఓవర్ ఇండియా అని, ప్యాన్ ఇండియా ఉండాలి అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ మీ అందరికీ ఎంత పేషెంట్ గా మీరు చేస్తున్నారు, స్మైలింగ్ ఫేసెస్ తో మనకి రిసీవ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు కిసాన్ స్టోర్, కిసాన్ అంటే ప్రారంభంలో కేవలము రైతు బట్టలతోటి ప్రారంభించినాం. అందుకే జై జవాన్ జై కిసాన్ మాది. ఆ తర్వాత కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేస్తూ 2005లో తెలంగాణలో మా క్యాప్షన్ కూడా అప్పుడు తెలంగాణలో డిస్టిక్లలో మొట్టమొదటి షాపింగ్ మాల్ అంటే హైదరాబాద్ తర్వాత ఈ తెలంగాణ అప్పటి 10 జిల్లాలలో మొట్టమొదటి షాపింగ్ మాల్ కిసాన్ ఫ్యాషన్ మాల్. అప్పుడు వరంగల్లో కూడా లేదు. హైదరాబాద్ తర్వాత వరంగలే కదా జిల్లా, అతిపెద్ద జిల్లా. నాకు 3 అబ్బాయిలు. చిరంజీవి ధన్పాల్ ఉదయ్ కుమార్ మా పెద్ద అబ్బాయి, రెండో అబ్బాయి ధన్పాల్ ప్రణయ్ కుమార్. వీళ్ళిద్దరు కూడా వ్యాపారం చూస్తూ ఉన్నారు. నాన్నగారు 20 సంవత్సరాలు, ఆ తర్వాత నేను ఒక ఫుల్ డెడికేట్గా 25 సంవత్సరాలు. మా బాబు కూడా వచ్చి ఇప్పుడు సుమారు 20 సంవత్సరాలు కావస్తుంది పెద్ద బాబు ఈ ఫీల్డ్కి రావడం. మళ్ళీ ప్రణయ్ కూడా వారికి తోడుకుంటూ, మూడో అబ్బాయి డాక్టర్ వినయ్ కుమార్ ఈజ్ ద ఎండోక్రైనాలజిస్ట్ డాక్టరు, కోడలు రేడియాలజిస్టు. ఒక అమ్మాయి స్రవంతి, షీఈ్ ద డెంటల్. అండ్ మా అల్లుడు డాక్టర్ రాఘవేంద్ర, ఆర్థోపెడిక్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ముఖ్యంగా అమ్మ నాన్నగారి పేరు మీద 1990 నుండి ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా ఇందూరు నగరము, తర్వాత మేము నిజామాబాద్ ఇందూరు అంటాం, అతి పురాతన పేరు. ఏదైతే మనం హైదరాబాద్ కూడా నేను భాగ్యనగరం అంటూ ఉంటాం, అంతే కదా. ఈ ఇందూరులో 27 సంవత్సరాల నుండి 26 సంవత్సరాలు దాటిపోయింది. నిరంతరము ట్రస్ట్, చారిటబుల్ ట్రస్ట్ సేవలు జరుగుతూ ఉన్నాయి. అది మా కుటుంబం చేసుకున్న అదృష్టంగా భావిస్తాం. ఇక్కడికి ఇచ్చేసిన కస్టమర్ దేవుళ్ళకు కూడా నేను స్వాగతం పలుకుతూ, ఇది నాన్నగారు 3 క్యాప్షన్స్ మాకు అంటే 3 సూత్రాలు నేర్పిండు. కస్టమరే మనకి ఎప్పుడు కూడా కస్టమర్ దేవుళ్ళకు మనం చేయాల్సింది సర్వీస్ బాగా ఇవ్వండి, క్వాలిటీ మెయింటైన్ చేయండి, ప్రైస్ రీజనబుల్గా. ప్రైస్ రీజనబుల్ ఇస్ ద సక్సెస్ఫుల్ ఫార్ములా త్రూఅవుట్ ద వరల్డ్. రీజనబుల్ ప్రైస్ లెండిగా బిజినెస్ నడుస్తుంది అని ఆయన చెప్పేది. ఆయనని ఫాలో చేస్తూ నేను నిరంతరం 25-26 ఇయర్స్, ఆ తర్వాత మా అబ్బాయిలు అదే మార్గంలో నడవడం, నిజంగా అదంతా కూడా భగవంతుడు అదృష్టంగా భావిస్తాం.